సో నెక్స్ట్ మెనూ వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్. సో బిజినెస్ డెవలప్మెంట్లో ఫస్ట్ యాడ్ రిఫరల్స్ మెనూ. సో రిఫరల్స్ ఎవరైనా ఉంటే మనం ఇక్కడ రిఫరల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాడ్ చేసుకుంటాం. అండ్ వ్యూ చూసుకోవాలంటే ఎంతమంది రిఫరల్స్ ఉన్నారో వ్యూ రిఫరల్స్కి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళని కూడా మనం యాక్టివ్లో ఇన్యాక్టివ్లో పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ మోడిఫై చేయొచ్చు. అండ్ ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకుంటే వ్యూలోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ చూడొచ్చు. సో ఒకవేళ మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై మీద క్లిక్ చేస్తే మళ్ళీ రిఫరెన్స్ మెనూకి వెళ్తుంది, ఫుల్ డీటెయిల్స్ వస్తుంది, మనం చేంజ్ చేసుకో అప్డేట్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ క్లయింట్స్ మాడ్యూల్ కూడా మనం ఏ టైప్ ఆఫ్ క్లయింట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇవి మనకి మాస్టర్స్ నుంచి వస్తాయి. సో క్లయింట్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఫుల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు బిజినెస్ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్, మనం వాళ్ళు ఏ బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ముందే మనం ఎంటర్ చేసుకుంటాం. ఒకవేళ కావాలంటే మనం మోడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటాం. సేమ్ రిఫరల్స్ లాగే వ్యూ క్లయింట్స్కి వెళ్ళి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ చూసుకోవచ్చు. వీళ్ళని కూడా మనం ఇన్యాక్టివ్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎడిట్ చేయాలంటే ఎడిట్, వ్యూ చేయాలంటే ఫుల్ డీటెయిల్స్ వ్యూ చేసుకోవచ్చు. సో అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఏదైనా కావాలి అనుకుంటే ఫిల్టర్ కూడా మనం చేసుకోవచ్చు. సో తర్వాత యాడ్ ఎంక్వైరీ. సో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ కన్నా ముందు ఎంక్వైరీస్ వస్తాయి కాబట్టి ఎంక్వైరీ తీసుకుంటాం. సో ఏ టైప్ ఆఫ్ క్లయింట్ అనేది క్లయింట్ చూసుకుంటాం. తర్వాత మనం ఇది ఎంటర్ చేసిన వెంటనే ఆ టైప్లో మన క్లయింట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం బిజినెస్ ఎలాగా మనం ఎంటర్ చేసాం కాబట్టి ఎంటర్ చేసిన ఒకవేళ బిజినెస్ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్లో మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన లిస్ట్ వస్తుంది. అప్పుడు దాంట్లో ఏ బిజినెస్ వాళ్ళకి కావాలో అది సెలెక్ట్ చేసుకుని మనం సో సేవ్ చేసుకుంటాం. సో తర్వాత ఎంక్వైరీస్ ఆల్రెడీ ఎంటర్ చేసినవి వ్యూ ఎంక్వైరీస్లో ఉంటాయి. సో ఇలాగా సో వ్యూ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే మనం మోడిఫై కూడా చేయొచ్చు. సో ఇలా ఈ ఎంప్లాయీకి ఇన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసాం అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. సో కావాలంటే మనం మోడిఫై చేయొచ్చు. అది కంప్లీట్ అయిందో లేదో అనేది స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు. సో దీనికి కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది. తర్వాత వస్తులకి యాడ్ ఫిక్స్డ్ కాస్టింగ్ షీట్. సో ఇందులో మనకి అసలుకి సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటాం, సబ్మిట్ చేస్తాం. సో ఇందులో మనం ఆల్రెడీ ఫిక్స్ కాస్టింగ్ షీట్ అనేది ఫిక్స్ చేసేయచ్చు. తర్వాత ఒకవేళ పారామీటర్స్ ఇప్పుడు మాస్టర్స్లో ఏదైనా యాడ్ చేసి ఉంటే మనం న్యూలీ యాడెడ్ పారామీటర్స్ అంటే ఆటోమేటిక్గా కొత్త పారామీటర్స్ దీంట్లోకి వచ్చి యాడ్ అయిపోతాయి మనకి. సో నెక్స్ట్ లోకి మనం దీంట్లో సప్లయర్స్ని మొత్తం మనం యాడ్ చేసుకున్న లాజిస్టిక్స్లో సప్లయర్స్ని యాడ్ చేసుకుంటాం. సప్లయర్స్ లిస్ట్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఎంత సప్లై చేస్తున్నాం, ఎంత అమౌంట్కి, ఎంత క్వాంటిటీకి అనేది మనం అంతా ఎంటర్ చేసుకుంటాం. సో ఇలా ఫుల్ డీటెయిల్స్ ముందే కాస్టింగ్ షీట్ మొత్తం ఫిక్స్ చేసుకుని దాని యొక్క ట్యాక్సెస్, మార్జిన్ ఎంత, ఏ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ మనం యాడ్ చేస్తాం అనేది ఇక్కడ యాడ్ చేసుకుని మనం ఫిక్స్ చేసుకోవచ్చు కాస్టింగ్ షీట్ అనేది. సో ఇది ఒకే అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా సేమ్ కాస్టింగ్ షీట్ మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వస్తులకి మనకి కాస్టింగ్ షీట్. సో ఈ 33 అనే ఎంక్వైరీకి మనకి ఇన్ని సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఈ 33 ప్రాజెక్ట్కి 33 ఎంక్వైరీకి ఇన్ని సర్వీసెస్ మనకి ఎంక్వైరీకి ఇచ్చారు. సో మనం ఫస్ట్ దాంట్లో చూస్తే ఆల్రెడీ ఫిక్స్డ్ కాస్టింగ్ షీట్లో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వచ్చిన వాల్యూస్ మన కింద చూసుకుని సో గ్రాస్ మార్జిన్ ఎంత, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఆపరేటింగ్ మార్జిన్ మొత్తం అన్నీ మనం యాడ్ చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా ఐటమ్ ఉంది అనుకుంటే మనం ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో మనం ఏ సర్వీస్కి అయితే యాడ్ చేసుకుంటున్నామో ఆ సర్వీస్కి మనకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వస్తులోకి యాడ్ ప్రాజెక్ట్. సో ఎంక్వైరీని ప్రాజెక్ట్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎంక్వైరీ ఐడి, సో దీని కొటేషన్ అండ్ పర్చేజ్ ఆర్డర్, అవార్డెడ్ డేటు, ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేటు అండ్ వాల్యూ వేసి మనం క్రియేట్ ప్రాజెక్ట్ కొడితే ఆటోమేటిక్గా అది ప్రాజెక్ట్స్లోకి వచ్చేస్తుంది. సో ఒకవేళ కొటేషన్ గట్రా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలన్నా మనం ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది, మోడిఫై ప్రాజెక్ట్. సో అన్నీ యాడ్ చేసుకుని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడతో బిజినెస్ డెవలప్మెంట్ మనకి ఎండ్ అవుతుంది.